వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి ఎప్పుడు వస్తారు అని చెప్పేసి అందరూ ఎదురు చూసినటువంటి సమయం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నారు. సో కేసీఆర్ ముందున్న సవాళ్ళు ఏంటి ఒకసారి చూసుకున్నట్టయితే 42% బీసీలకి కులగణన చేపట్టాం. ఈ బీసీ కులగణనకు సంబంధించి కూడా బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. సో కేసీఆర్ మరి 42% గురించి కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అలాగే 6 గ్యారెంటీలు ఇప్పటి వరకు ఇస్తామన్నారు. మరి అందుట్లో ఎన్ని అమలు చేశారు, ఎన్ని ఇచ్చారు అని చెప్పేసి కూడా 6 గ్యారెంటీల విషయంలో కూడా మాట్లాడే అవకాశం ఉంది. అలాగే దానికి సంబంధించి ఇప్పుడు ఎస్సీ కులగణనకు సంబంధించి కావచ్చు, బీసీ కులగణన, అలాగే ఎస్సీ వర్గీకరణ పైన కూడా ప్రభుత్వం ఏ విధంగా ముందరికి వెళ్తుంది. అలాగే దీంట్లో దళిత బంధు కింద 10 లక్షల రూపాయలు గతంలో కేసీఆర్ పథకాన్ని దళిత బంధు పథకం ప్రవేశపెట్టడం అనేది జరిగింది. తర్వాత అంబేద్కర్ పేరు మీద 12 లక్షలు ఇస్తామని చెప్పేసి కూడా ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి 12 లక్షల రూపాయలు దాని గురించి కూడా మాట్లాడే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే 2 లక్షల రుణమాఫీ, తర్వాత రైతు బంధుగా వీళ్ళు కేసీఆర్ ఇస్తే రైతు భరోసాగా రేవంత్ సర్కార్ ఇచ్చింది. మరి రైతు భరోసా ఇప్పటి వరకు ఎంత మందికి ఇచ్చారు అన్న దానిపైన కూడా చర్చించే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే మరి ఇక్కడ ఇప్పుడు కేసీఆర్ కూడా వస్తున్నారు కాబట్టి మరి కాళేశ్వరం గురించి కూడా మనం మాట్లాడే అవకాశాలు ఉంటాయా? నిజంగా కాళేశ్వరంలో అవినీతి జరిగిందా? కాళేశ్వరం ఎందుకు పనికిరాదా అన్నది మరి చర్చిస్తారా లేదా అనేది చూడాలి. అలాగే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కావచ్చు, తర్వాత కార్ రేసింగ్ విషయంలో కావచ్చు, ఇట్లాంటి అనేక విషయాలు కూడా మాట్లాడతారా? మరి ఆ టాపిక్ ని అసెంబ్లీలో లేవనెత్తుతారా లేదా అన్నది పక్కన పెడితే ముఖ్యంగా 6 గ్యారెంటీల గురించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. బీసీలకు సంబంధించి 42% కులగణనకు సంబంధించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అలాగే వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ పైన కూడా తనదైన స్టైల్లో మాట్లాడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి రైతులకు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, గతంలో మేమేం చేశాము అన్న విషయాలు కూడా ఇక్కడ రైతులే లక్ష్యంగా కేసీఆర్ రేపు మాట్లాడే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి కేసీఆర్ ఎప్పుడు వస్తారా, అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడతారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి వైనం. అలాగే బడ్జెట్ సమావేశంలో కేవలం 1 రోజు మాత్రమే కేసీఆర్ గారు రావడం అనేది జరిగింది. తర్వాత సీన్ కట్ చేస్తే 16 నెలల తర్వాత మళ్ళీ కేసీఆర్ వస్తున్నారు. గతంలో అంటే ఈ 5-6 రోజుల కిందట చూసుకున్నట్టయితే కేసీఆర్ కి అసలు డబ్బులు ఇవ్వద్దు, ఎమ్మెల్యే జీతం అసలే ఇవ్వద్దు, తను ఏం చేస్తలేడు, ఫామ్ హౌస్ లో పండుకుంటున్నాడు, తిని పండుకునే దానికి ప్రతిపక్ష హోదా ఎందుకు, అలాగే గవర్నమెంట్ ఇస్తున్నటువంటి అలవెన్స్ ఎందుకు, అలాగే జీతం ఎందుకు, అవన్నీ తిరిగి ఇచ్చేయాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు మాట్లాడినటువంటి వైనం. సో ఇవన్నీ రేపు కేసీఆర్ ప్రస్తావించే అవకాశం ఉంది. గవర్నర్ స్పీచ్ తర్వాత అసలు యుద్ధం మొదలవుతుందా? మరి రేవంత్ రెడ్డిని కేసీఆర్ ఏ విధంగా ఢీ కొడతాడు? అలాగే కేసీఆర్ ప్రతిపక్షాల హోదాలో మరి రేవంత్ రెడ్డి ఏ విధంగా ఢీ కొడతాడు అన్నది తెలంగాణ వ్యాప్తంగా చూస్తున్నారు. చూడాలి మరి రేపు కేసీఆర్ వర్సెస్ రేవంత్ మధ్య అసెంబ్లీ ఏ విధంగా ఉండబోతుంది అనేది వేచి చూడాల్సిన విషయం. అలాగే మరి రేపు అసెంబ్లీలో కేసీఆర్ ఎలాంటి విషయాలు ప్రస్తావిస్తారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఎవరు మీద నెగ్గుతారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.